హల్లెలూయా. అందుకని బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం ద్వారా యవనస్తులు తమ యొక్క నడకను స్థిరపరచుకుంటారు. వారు ఎవరితో ఉండాలో తెలుసా? చదువుతామా? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13వ వాక్య ప్రకారం చదువుతారా? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13వ వాక్య ప్రకారంగా ఒక ఇంటిలో ముమ్మరముగా ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ ఇంటిలో ఆ పెద్దవారితో కలిసి ఒక యవనస్తురాలు ఉంది. అక్కడ రోదే అనబడిన ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని వెళ్ళి తలుపు దగ్గర నిలుచున్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించేయండి, ఇక్కడ ఎవరున్నారో తెలుసా? యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డ ఉంది. ఎవరి దగ్గర ఉందో తెలుసా? యవన దశలో ఉన్న వారితో కాదు, యవన దిశలో ఉన్నట్టు వారితో కాదు ఈ యవనస్తురాలు ఉంది. ఎవరితో ఉందో తెలుసా? నడి ప్రాయముతో ఉన్న వారితో, వృధాపాయములో ఉన్న వారితో ఈమె సహవాసం చేస్తా ఉందండి. హల్లెలూయా. వీళ్ళతో సహవాసం చేస్తే ఏం కలగద్దికి? ఈవేమైనా తమాషాలు ఆడుతుందా? ఆలోచించండి. యుక్త వయసులో ఉన్నట్టు ఈమె వారితో తమాషాలు ఆడుతుందా? చతుర్లు పడుతుందా? నవ్వించగలదేమో కానీ చతుర్లు పడతా, పదే చతుర్లు పడుతుందా? పడడానికి అవకాశం ఉందా? లేదు. దేవునికి స్తోత్ర. ఈరోజు వారితో కలిసి ఆ ఇంటిలో ఒక ముమ్మరంగా ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ ముమ్మరమైన ప్రార్థనలో యవనస్తురాలుగా పిలువబడుతున్నటువంటి ఈమె వారితో కలిసి మోకాళ్ళు ఊని ప్రార్థనలో గడుపుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఈరోజు నీకున్న బిడ్డలు, నాకున్నటువంటి బిడ్డలను ఈ రీతిగా పెద్దలతో సహవాసం చేసేవంటి నడవడికలోనికి తీసుకుని వస్తున్నామా? అందుకని అంటున్నాడు ఇక్కడ, ఆ రోధిస్తున్నటువంటి స్థలములో ఎవరున్నారో తెలుసా? ఆ రోధిస్తున్నటువంటి స్థలములో దీనా వంటి యవనస్తురాలు ఉంది. ఎందుకుందో తెలుసా? ఆమె పెద్దలతో సహవాసం కలిగింది, ఆమె విశ్వాసుల యోధులతో సహవాసం కలిగింది, ఆమె ప్రార్థన పరులతో సహవాసం కలిగింది, ఆమె దేవుని అనుభవంలో పెరుగుతూ వస్తా ఉంది. అందుకనే యవనేచ్చులకు దూరంగా ఉంది, యవనస్తుల సహవాసానికి దూరంగా ఉంది, యవనేచ్చులకు దూరంగా పారిపోతూ ఎవరితో సహవాసం తెలుసా? దేవుని బిడ్డలైన వారితో, దేవుని ప్రజలైన వారితో, దేవుని సహవాసంలో గడుపుతున్న వారితో ఆమె ముందుకెళ్తా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆమె ఆ ప్రార్థనలో చేరబడి ఉంది. ఆ ప్రార్థనలో చేరబడి వాళ్ళతో కూడా ఏకీభవిస్తామంటే ఎందుకున్నారు వాళ్ళు ఆమె ఆ ఇంటిలో? ఎందుకున్నారు ఆ ఇంట్లో వాళ్ళు? దేనికున్నారా ఇంట్లో వాళ్ళు అని మనం ఆలోచిస్తే, ఆ ఇంట్లో ఎందుకున్నారో తెలుసా? ఒక వ్యక్తి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఈ అనుభవం ఈ చిన్న బిడ్డకి రావాలంటే ఈ చిన్న బిడ్డ బయట ఉంటే వస్తుందా? హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి క్రమశిక్షణ, క్రమబద్ధమైన ప్రార్థన జీవితము ఈ చిన్న బిడ్డకి రావాలంటే ఆమె ఫ్రెండ్స్ తో వెళ్ళి హాలాజాలంగా ఏదో సీరియల్లోనో లేదా రీల్స్ లోనో బిజీ అయిపోతే ఈరోజు ఆమెకు ఆ ప్రార్థన అనుభవం వస్తుందా? హల్లెలూయా. రాదు. ఈమె ఏం చేస్తో తెలుసా? దేవుని పిల్లలతో నడవడం భాగ్యం. వారితో కూడా వెళితే నాకు ఆశీర్వాదం, వారితో కూడా నేను ఉంటే నాకు మేలు అనుకుంది. వెళ్ళింది, ఇంటిలో చేరింది. ఇంటిలో ఏం చేస్తున్నారు? అందరూ ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకంటే ఒక సమస్య కొరకు. ఆ సమస్య తెలుసా? తన సేవకుడైనటువంటి వ్యక్తి పేతురు చెరసాలలో సంఖ్యలతో బంధించబడి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ చిన్న వయసులో, యుక్త వయసులో ఉన్నటువంటి ఈమె ఏం నేర్చుకోవాలి తెలుసా? మొదట వాక్యం వినాలి. ఎప్పటి నుంచి? దినా ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? నేను దేవుని వాక్యములో ఎదగగలను. ఎదగతావా? ఎదగలుగుతావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఏం చేయాలంటే దేవుని వాక్యం వినాలి.
ఇంతవరకు పాటలు పాడొచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఇక మీదట తమ జీవితాన్ని కాపాడుకోవాలంటే తమ వాక్యము వలన మాత్రమే ఆమె జీవితానికి ఒక సంరక్షణ దేవుడిస్తాడండి. హల్లెలూయా. కాబట్టి ఇవేం చేయాలా? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అవ్వ, వాళ్ళ అక్క అందరు కూర్చొని ప్రార్థన చేసుకుంటే మంచంలో కూర్చొని ఫోన్ చూసుకోకూడదు, లేదా పనుకొని రీల్స్ చేసుకోకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె కూడా వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలి. ఆమె కూడా వెళ్ళి దేవుని వాక్యాన్ని నిదానించి ధ్యానించాలి. దేవుని వాక్యానికి తన హృదయంలో స్థానం ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? యవనేచ్ఛలను దేవుడు దూరంగా పెట్టి తన కృపా వరాలతో ఆమెను నింపుతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాస్ట్ మాటగా అయిపోయింది మెసేజ్.